ప్రతిభా పాఠవాలను టాలెంట్ ను ప్రదర్శించే అతిపెద్ద వేదికగా మరోసారి ఈ సంవత్సరం సాక్షి ఎరీనా 1 లో సాహిత్యపరమైన యూనిక్ టాలెంట్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు క్రీడాంశాలలో ఎన్నో పోటీలు జరగబోతున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజెస్, పీజీ విద్యార్థులు ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలకు హైదరాబాద్ వాసుల కొరకు మరోసారి మీ ముందుకొచ్చింది సాక్షి ఎరీనా 1 హైదరాబాద్ వేదికగా జనవరి 2017లో. వెల్కమ్ టు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్. రిజిస్ట్రేషన్ ఫీజ్ మరియు ఇతర వివరములకు www.arena1.in లాగిన్ అవ్వండి. స్పాన్సర్షిప్ కొరకు సంప్రదించవలసిన నంబర్ 9505981114. For registration, contact Tirupati 9640033107, Warangal 9505514424, Visakhapatnam 9666283534, Vijayawada 9666372301. Driven by Honda Combi Brake with Equalizer. నమస్తే, వెల్కమ్ టు శుభమస్తు. ఈ సృష్టిలో ఏ జీవికి లేని అదృష్టం ఒక్క మానవుడికే ఉంది. ప్రతి సమస్యకు మార్గం వెతుక్కునే అవకాశం ఉన్నది మనిషికి మాత్రమే. ఉత్తమమైన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కొందరు మాత్రమే ప్రయత్నిస్తారు. అటువంటి వారిని అదృష్టం వరిస్తుంది. ప్రతి మనిషికి వారి జాతకం, గ్రహ ప్రభావంతోనే కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇవాటి శుభమస్తులో కుజదోషం గురించి మానవులకున్న అపోహలు నిజమేనా? కుజదోషం వల్ల నిజంగా కష్టాలు వస్తాయా? జాతకంలో కుజదోషం ఉంటే ఎలాంటి కష్టాలు వస్తాయి? గ్రహదోషాలకు ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి? వీటి గురించి తెలియజేయడానికి జ్యోతిష్య బ్రహ్మ, ఆగమిక శివాచార్య విద్వాన్ బి మురళీకృష్ణ శివాచార్య గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402331068, 0402331070. నమస్తే శివాచార్య. కుజదోషం గురించి చాలా వరకు మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా మాట్లాడగలిగితే జ్యోతిష్యం మానవులకు ముఖ్యంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారండి? జ్యోతిష్యం అనేటువంటిది ఒక మార్గదర్శకం. జ్యోతిష్యం మానవుడికి 65-70% మానవుడి యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగాను, వృత్తి, ఉద్యోగరీత్యా వచ్చేటటువంటి సమస్యలకి చాలా విశేషంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అది దీనిని కొంతమంది విచిత్రమైనటువంటి రూపకంగా పెట్టుకోగానే మారిపోతుంది, ఈ విధమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ జ్యోతిష్యం అనేటువంటిది ఒక మార్గదర్శకం. ఒక మంచి దారిని ఏర్పాటు చేస్తారు. ఆ దారిలో ప్రయాణం చేయమని చెప్పేసి చెప్పడం వరకే మన బాధ్యత. బండి మీద వెళ్తూ ఉంటాం, నేను ఫాస్ట్గా తోలుతాను, 200 కిలోమీటర్ల ఫాస్ట్ మీద వెళ్తాను, దీన్ని నేను యాక్సిడెంట్ చేసుకుంటాను, పడిపోతాను అంటే ఎవరేం చేయలేరు. కానీ ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి రోడ్డును నిర్మాణం చేసి ఇవ్వడానికి జ్యోతిష్యం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అది జ్యోతిష్యం అనేటువంటిది మానవుడికి ఒక మార్గదర్శకం. ఒక మంచి మార్గం, ఈ రూట్లో వెళ్ళండి, గుంటలు లేకుండా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో మీ గమ్యం మీరు చేరతారు అని చెప్పేసి చెప్పడానికి చాలా బాగా విశేషంగా ఈ యొక్క జ్యోతిష్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట మానవుడికి. ఆ మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలే కానీ దీన్ని ఇది పెట్టుకోగానే నేను ఇంట్లో కూర్చుంటాను, రింగ్ పెట్టేసుకుంటాను, నేను ఇంట్లో కూర్చుంటాను, ఏ పని నేను చెయ్యను, నాకు ఆదాయం వచ్చేయాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? జ్యోతిష్యం అనేటువంటిది కొంత భాగంలో మానవుడి యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి, ఉన్నటువంటి పరిస్థితిని హైప్ చేసుకోవడం కోసం మాత్రం బ్రహ్మాండంగా ఈ జ్యోతిష్యం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా మానవుడికి ఈ యొక్క జ్యోతిష్యం ఉపయోగించుకోవడంలో మానవుడే మెలకువలు చూసుకోవాలి. జ్యోతిష్యం అనేటువంటిది మానవుడి జీవితాన్ని ఎప్పటికీ మార్చదు. ఉన్నటువంటి పరిస్థితిని మెరుగు చేసుకోవడం కోసం 100% ఈ జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. ఆ విధంగా అది జ్యోతిష్యాన్ని ఉపయోగించుకోవాలి. ప్రయత్నం అన్నది ఉండాలి కంపల్సరీ అని చెప్తున్నారు. ప్రయత్నం అనేది, మానవ ప్రయత్నం అనేది చేసిన తర్వాత భగవంతుడి దైవాధీనం. జ్యోతిష్యం అనేటటువంటిది ఒక మార్గదర్శకం. మార్గాన్ని, మంచి సుగమమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం. దాని మీద 200 కిలోమీటర్ల స్పీడ్తో కారు తోలుకుంటూ వెళ్తాను నేను, అయినా సరే నేను గమ్యం చేరాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. మన గమ్యం చేరడం అనేటటువంటిది మన చేతుల్లో ఆధారపడి ఉంది. ఒక మంచి మార్గాన్ని గవర్నమెంట్ వారు ఏర్పాటు చేస్తారు, చక్కగా ఒక మంచి రోడ్డు ఏర్పాటు చేస్తారు, రోడ్డు వేస్తారు, ఆ రోడ్డు మీద ప్రయాణం చేయమని చెప్పేసి చెప్తారు. నేను విపరీతమైనటువంటి స్పీడ్తో వెళ్తానంటే కుదరదు కదా. అట్లానే ఒక మంచి మార్గాన్ని మనం ఏర్పాటు చేస్తాం వారికి. ఆ మార్గంలో ప్రయాణం చేయడం మూలకంగా మీరు చక్కగా
మీ గమ్యాన్ని మీరు చేరతారు అని చెప్పేసి చెప్తాం. లేదు స్వామి, నేను కోటీశ్వరుణ్ణి, నా దగ్గర 100 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఇది మొత్తం నేను ఖర్చు పెట్టేస్తానంటే, లేదు స్వామి ఇంతే ఖర్చు పెట్టిన అయినా ఇంత ఉపయోగించుకో, నువ్వు ఈ రూట్లో వెళ్ళని చెప్పి చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఇది పూర్తిగా ఈ 100 కోట్లు పెట్టేస్తాను స్వామి పైన వచ్చేస్తుందని చెప్పి చెప్పడానికి ఏ విధంగానూ అది ఉపయోగపడదు. జ్యోతిష్యం అనేటువంటిది ఒక మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగపడుతుంది. చాలా చక్కగా వివరించారండి. పద్మారావు గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారండి, మనతో మాట్లాడతామండి. నమస్తే అండి పద్మారావు గారు. నమస్తే సార్. పద్మారావు గారు చెప్పండి అమ్మా, మీ పుట్టినరోజు చెప్తారండి, పుట్టిన తారీఖు. జూలై 22, జూలై 22, 1994. 1994. మహేష్ బాబు. పేరు ఎవరిదండి? మీ అబ్బాయి గారిదండి? మా అబ్బాయిదండి. ఓకే అండి. సమయం ఏ సమయంలో పుట్టారండి? సాయంత్రం 7 గంటలండి. ఎక్కడ పుట్టారండి? ఏలూరు పక్కన పెదవేగండి. ఏలూరు పక్కన పెద్దవేగులు పుట్టారు. 8 గంటలు. 8 గంటలు పుట్టారు. పద్మారావు గారు, అవునండి. మీ బాబుది ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశి అయిందండి. అలాగే. ఆ అబ్బాయికి ప్రస్తుతం నడిచేటటువంటి పరిస్థితి ప్రకారం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుడైనందు మూలకంగా రవి యొక్క ఆరాధన, సూర్యగ్రహానికి ఆరాధన చేయడం మూలకంగా వారికి మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. కెంపు రత్నంగా ధరించండి. కుడి చేతి ఉంగరం వేలికి వారి యొక్క విద్యా పరిస్థితి కానివ్వండి, ఆరోగ్య పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వారి యొక్క జీవన విధానం అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సాగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. మరొకరు కాశీ విశ్వనాథ్ రెడ్డి గారు గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడతామండి. నమస్తే అండి విశ్వనాథ్ రెడ్డి గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకే అండి, మీ పుట్టిన తారీఖు చెప్తారా అండి? 26/10/83 సార్. సంవత్సరం చెప్తారండి? 26/10. నా గురించి అదే 26వ తారీఖు 10వ నెల, సంవత్సరం అండి 83 అండి. ఓకే అండి. సమయం అండి? మార్నింగ్ అండి. ఉదయం ఎన్ని గంటలు ఐడియా ఉందండి? ఐడియా లేదు సార్. ఓకే, ఎక్కడ పుట్టారండి? గుంటూరే సార్. గుంటూరు జిల్లాలో పుట్టారు. ప్రస్తుతం ఏం చేస్తుంటారండి? వ్యాపారమా లేకపోతే ఉద్యోగం? బిజినెస్ చేస్తున్నారా? మీది మృగశిర నక్షత్రం 2వ పాదం అయిందండి. మీరు మిథున రాశి జాతకులు. మీరు యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్టు గోచరిస్తూ ఉంది. మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం విషయంలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నట్టుగా గోచరిస్తూ ఉంది. మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం విషయంలో ఎదుగుదల కోసం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడటం కోసం శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. శనివారం రోజున ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్యలో నలుపు గుడ్డవత్తితోటి దీపారాధన చేస్తూ ఉండండి. శనీశ్వరుడికి తైలాభిషేకంతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం మూలకంగా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుందండి. శుభం. జ్యోతిష శాస్త్రంలో అంగ సాముద్రికం, పశు సాముద్రికం అనేటువంటి అంశాల గురించి చెప్తారా? ఇది చాలా విశేషమైనటువంటి సబ్జెక్ట్. చాలా మంచి విషయం అడిగారు. ఈ అంగ సాముద్రికం అనేటటువంటిది మానవుడి యొక్క శరీర కొలతలు, అవయవాలు. చెయ్యి ఎంత పొడవు ఉంటుంది, ముఖ లక్షణం ఏమిటి, వారి యొక్క శరీర దారుఢ్యం ఎట్లా ఉంది, వారి యొక్క కాలు పొడవు ఎంత, ఈ విధమైనటువంటి ముఖ లక్షణాలతో సహా బొటనవేలు ముద్రను తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అంగ సాముద్రికం అంటారు. చాలా విశేషం అనమాట. బొటనవేలు ముద్ర తీసుకొని రజనులు ఉంటాయి. సాముద్రిక రజను, విశేషాంధ్ర రజను, జ్ఞానేంద్ర రజను, పశవేంద్ర రజను, ఇట్లా 74 రకాలైనటువంటి రజనులు ఉంటాయి. ఈ 74 రకాలైనటువంటి రజనుల వాళ్ళకి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. వారి యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, వ్యవహార పరిస్థితి, వీటి విషయాలన్నింటినీ కూడా వారి బొటనవేలు ముద్ర ప్రకారం మనం తెలియజేయచ్చు. లేదంటే శరీర అవయవ కొలతల ప్రకారం, అంగ సాముద్రికం ప్రకారం తెలియజేయచ్చు. దీంట్లో మనం చాలా రీసెర్చ్ చేస్తున్నాం. ఈ అంగ సాముద్రికం అనేటటువంటిది మానవుడి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, అస్ట్రాలజీ కన్నా ఎక్కువగా దీని యొక్క ఫలితం మనం రాబట్టచ్చు దీంట్లోంచి. మనం ఈ మానవుడి జీవన విధానం, వారు పెరిగే కొంది చిన్నప్పుడు అడిగే ఉంటాడు, ఆ తర్వాత ఇంకొంచెం పెరుగుతాడు, ఆ తర్వాత ఇంకొంచెం పెరుగుతాడు. వాడి హైట్ 5.4 రావచ్చు, 5.5 రావచ్చు, 5.6 రావచ్చు, 6 అడుగులు ఉండొచ్చు, 6.1. వారి యొక్క హైట్ని బట్టి వారి యొక్క ముఖ లక్షణం, చిన్నప్పుడు ఉండేటువంటి ముఖ లక్షణానికి పెరిగే కొంది ఉండేటువంటి ముఖ లక్షణానికి తేడా ఉంటుంది. ఈ ముఖ లక్షణం యొక్క గొప్పతనాన్ని మార్పు చెందే కొంది వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనం తెలియజేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక పశు సాముద్రికం గురించి అడిగారు. మన పూర్వీకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది మనకి. గొడ్డు
ఇంట్లో పూర్వీకులు సుడులు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఆవు కానీ గేదె కానీ ఏదైనా సరే జంతువుని తీసుకొచ్చుకునేటప్పుడు వాటికి పైన సుడులు ఉంటాయి. ఆ సుడులు చూసి తీసుకొస్తారు. కారణం ఏంటయ్యా అంటే ఆ ఆవు ఇంట్లోకి వచ్చిందనుకోండి, దాని నుంచి వారి యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతోపాటు 10 రకాలైనటువంటి గోవులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. 10 రకాలుగా వారి యొక్క వృద్ధి సాగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి తప్పనిసరిగా పశు సాముద్రికంలో పశువుల యొక్క సుడులను బట్టి తెలియజేస్తూ ఉంటారు. ఇక బిడ్డ వచ్చిన వేళ చెప్తూ ఉంటారు కొంతమంది, మా బాబు పుట్టగానే నేను కోటీశ్వరుని అయ్యాను, మా బాబు పుట్టగానే నాకు ఇల్లు వచ్చింది, మా పాప పుట్టగానే నేను ఆర్థికంగా బాగా ఎదుగుదల వచ్చింది, నాకు వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్నీ కూడా సక్రమంగా నడుస్తూ ఉన్నాయని. అది వీరి అదృష్టం కాదండి. బాబు పుట్టాడు, వాడు రాజయోగంతో జన్మించాడు. అదే ఆవు వచ్చింది ఇంట్లోకి, వచ్చినటువంటి సమయం రాజయోగమై ఉంటుంది. లేదు, ఆవుకుండేటటువంటి సుడి యొక్క ప్రభావం చేత వీరు గొప్పవాడవుతాడు. అట్లా ఆ యొక్క బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ దీన్ని అంగ సాముద్రికం అంటారు, పశు సాముద్రికం అంటారు. పశువులను బట్టి, అంగాలను బట్టి, మన శరీర అవయవాలను బట్టి చెప్పేటటువంటి శాస్త్రం అంగ సాముద్రికం. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చూపించుకునేటటువంటి వారికి విశేషంగా దీని మూలకంగా మంచి ఫలితాలను కూడా మనం రాబట్టచ్చు. మనం 100కి పైగా ప్రతిరోజు ఈ జాతకాలు చూడడం జరుగుతూ ఉంటుంది. బొటనవేలు ముద్ర ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి 99 మందికి కూడా మంచి రిజల్ట్స్ దీని ద్వారా మనం అందించడం అనేది జరిగింది. అది ఇప్పటికీ కూడా చాలా విశేషమైనటువంటి సబ్జెక్ట్. అది పశు సాముద్రికం అయితే ఇంటి దగ్గరకు వచ్చి చూడవలసి ఉంటుంది. అంగ సాముద్రికం అయితే గనక మనం వాళ్ళంతటా వాళ్ళు వచ్చి బొటనవేలు ముద్ర ప్రకారం మన దగ్గర చూపించుకోవడానికి అన్ని విధాలా కూడా అవకాశం ఉంటుంది. ఈ అంగ సాముద్రికంలో విశేషాంధ్ర రజును అంటారు. ఈ విశేషాంధ్ర రజును అనేటువంటి వాళ్ళు చిత్తా నక్షత్ర జాతకులై ఉంటారు. వీరికి ఆర్థికంగా డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. అదే సర్వేంద్ర రజును. సర్వేంద్ర రజును అంటే, రజును అంటే బొటనవేలు ముద్ర అని అర్థం. సర్వేంద్రము అంటే వీరికి ఉన్నతమైనటువంటి స్థితి, రాజకీయ నాయకులై ఉండొచ్చు, లేదా సంఘంలో మంచి గౌరవం కలిగినటువంటి వాళ్ళై ఉండొచ్చు. వారికి రాజయోగం ఉంటుంది. వారి వృత్తి ఉద్యోగ రీత్యా వచ్చేటటువంటి అన్ని విధాలా కూడా మంచి డెవలప్మెంట్. వారు ఏ రంగంలో అయితే ఉంటారో, ఓన్లీ ఒక రాజయోగం అనగానే రాజకీయ రంగంలోనే యోగం కాదండి, అది విశేషమైనటువంటి యోగం. వాళ్ళు ఉండేటటువంటి రంగంలో ఎక్కడైనా సరే దానికి రాజ్యయోగం రావచ్చు. వారు ఉండేటటువంటిది ఒక వృత్తి, ఏదైనా మంచి వృత్తిలో ఉన్నారు, ఆ వృత్తిలో మంచి డెవలప్మెంట్ వచ్చి ఆయన కింద 10 మంది పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. లేదు, ఆధ్యాత్మికంగా మంచి ఇదిలో ఉన్నారు, ఆధ్యాత్మికంగా 10 మందికి సలహాలు ఇచ్చేటటువంటి వారై ఉండొచ్చు, అది కూడా రాజయోగమే. ఓన్లీ రాజకీయ యోగం వస్తేనే రాజయోగం కాదు, రాజయోగం అనేటటువంటిది పలు రకాలుగా ఉంటుంది. అట్లా సర్వేంద్ర రజును అనేటటువంటి వాళ్ళకి ఈ రాజయోగం అనేటటువంటిది సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, బర్త్ ఆఫ్ ప్లేస్, బర్త్ ఆఫ్ టైం లేనటువంటి వారికి బొటనవేలు ముద్ర ప్రకారం ఒకవేళ ఉన్నా కూడా బొటనవేలు ముద్ర ప్రకారం శరీర అవయవ కొలతల ప్రకారం చూపించుకోవడం మూలకంగా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని వారు పొందడానికి మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి అంగ సాముద్రికం, పశు సాముద్రికం అనేటటువంటివి చాలా విశేషమైనటువంటి సబ్జెక్ట్స్. అది చెప్పగలిగిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నాం, అందులో నేను ఒకడిని. చాలా గొప్ప వివరాలు చెప్పారు అంగ సాముద్రికం, పశు సాముద్రికం గురించి. అలాగే పురుషోత్తమ నాయుడు అనంతపురం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదామండి. తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి పురుషోత్తమ నాయుడు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? నా కొడుకు గురించి సార్. మీ కొడుకు పేరేంటండి? షణ్ముఖ శేషబాబు సార్. ముత్తినేని షణ్ముఖ శేషబాబు. షణ్ముఖ శేషబాబు. అవును సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 1966. అంటే మీది కాదండి, మీ కొడుకు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, మీ కొడుకుది అదేనా? నా కొడుకుదే సార్. చెప్పండి. 1966. 1966 తారీఖు ఆగస్టు 18 సార్. ఆగస్టు 18. అవును సార్. సమయం అండి? సమయం 11:55 సార్. ఇప్పుడు ఉదయమా? ఉదయం సార్. ఉదయం. ఎక్కడ పుట్టారండి? అనంతపురం జిల్లా సార్, ఎల్లనూరు మండలం. ఓకే, అనంతపురంలో పుట్టారు. ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటారండి? నా కొడుకు బిఎస్సి చేస్తున్నాడు సార్. ఓకే అండి. సరే అండి, మీ బాబుది ఉత్తరా నక్షత్రమైంది. ఉత్తరా నక్షత్ర జాతకుడు, కన్యా రాశిలో జన్మించాడండి. వీరికి ప్రస్తుతం నడిచేటటువంటి పరిస్థితి ప్రకారం స్థానచలనాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక చోట నుంచి ఒక చోటకి మార్పులు, స్థిరత్వం లేకపోవడం, చేసేటటువంటి పని ఏదైనా సరే లేట్ పడుతూ ఉండడం, చికాగ్గా ఉండడం అనేది జరుగుతుంది. వీరికి ఉత్తరా నక్షత్ర జాతకులు కనుక సింహరాశిలో జన్మించాడు కనుక సింహలగ్నంలో వచ్చేటటువంటి ప్రతిరోజు సింహలగ్నం అని చెప్పేసి ఒక లగ్నం వస్తుందండి. ఆ లగ్నం వచ్చేటటువంటి సమయంలో రవి సూర్యుడికి కనుక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా విశేషంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. వీరు కెంపు రత్నధారణ చాలా మంచిది. కనకపుష్యరాగం ధరించడం మూలకంగా వీరు చేసేటటువంటి వృత్తి విషయంలో కానీ, స్థానచలనాలు,
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కానీ బయటపడి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని వీరు సాగిస్తారండి. చాలా మంది కుజదోషం బారిన పడితే ఇది ప్రాణాంతక వ్యాధి, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాస్తవం అది. మరి కుజదోషం బారిన ఎందుకు పడుతూ ఉంటారు? దీనికి నివృత్తి ఏంటండి? ఇది చాలా మంచి ప్రశ్న. కుజదోషం అనేటటువంటిది అదేం వ్యాధి కాదండి. దాని గురించి భయపడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత కూడా లేదు. కారణం ఏంటంటే అది చాలా చిన్న సమస్య. మానవుడి జీవితంలో అన్ని సమస్యలతో పాటు అది కూడా ఒకటి. అంతేగాని అదే పెద్ద సమస్యగా ఫీల్ అయిపోయి ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చేసుకునేటువంటి, అమ్మాయి చేసుకునేటప్పుడు అమ్మో కుజదోషం ఉందా అని భయపడడం, అబ్బాయికి ఉంటే అబ్బాయికి కుజదోషం ఉందా అని భయపడడం, ఈ రకాలైనటువంటి పరిస్థితులు బాగా వచ్చేసినాయి. అది మానవుడు క్రియేట్ చేసుకునేటువంటి పరిస్థితే కానీ జ్యోతిష్యంలో అంత దానికి ఇంపార్టెన్స్ అయితే లేదు. ఈ కుజదోషం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మన పూర్వీకులు చేసినటువంటి పాప ఫలితాలు. మన మూలకంగా ఎవరైనా సరే ఆడవారు ఇబ్బంది పడ్డా, కోడళ్ళు కానివ్వండి, కూతుళ్ళు కానివ్వండి, వారు ఏదైనా సరే మన ఇంట్లో బాధపడ్డా, మన తర్వాత వచ్చేటటువంటి జనరేషన్ వాళ్ళకి ఈ కుజదోషం వర్తిస్తుంది. తర్వాత పూర్వజన్మలో మనం చేసినటువంటి పాప ఫలితం, పూర్వజన్మలో ఎవరినైనా సరే ఆడవారిని కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టున్నాం, లేదా వివాహ జీవితం విషయంలో భార్యని బాగా ఇబ్బంది పెట్టున్నాం, వివాహ జీవిత విషయంలో సంతానాన్ని బాగా ఇబ్బంది పెట్టున్నాం, ఈ రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఈ కుజదోష ప్రభావం అనేటటువంటిది నెక్స్ట్ జన్మలో తప్పనిసరిగా ఆ ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. కాబట్టి ఈ కుజదోషం అనేటటువంటిది రాకుండా ఉండాలి అంటే ఒకటే ఒక మార్గం, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి, చక్కనైన జీవనం సాగించాలి. మీ సంతానం విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి కుజదోషానికి. భార్యని ఎప్పుడైతే మనం ఇబ్బంది పెట్టి, ఒక ఆడవారి విషయంలో ఎప్పుడైతే మనం విచిత్రమైనటువంటి ప్రభావాలు మనం చూపిస్తామో ఆ రోజునే మన సంతానానికి కుజదోషం వచ్చి తప్పనిసరిగా వాటి ఫలితాలు మన సంతానం మన కళ్ళెదురే మనం చూస్తూ ఉండగానే వాళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ, ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోగాన ఒక ఆడవారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. వారు ఇబ్బంది పెట్టడం మూలకంగా మీ సంతానం తప్పనిసరిగా మీ కళ్ళెదురే దానికి అనుభవిస్తూ ఉంటారు. దాన్ని మీరు చూడవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి కుజదోషం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఇంటి ఆడపిల్లల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిలో ఉండవద్దని చెప్పేసి మనవి. అలాగే మరొకరు శ్రీనివాసరావు గారు ఫోన్ లైన్ ఉన్నారండి, వారితో మాట్లాడదామండి. నమస్తే అండి. సార్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీ పుట్టిన తారీఖు చెప్తారా అండి? చెప్తాను సార్. చెప్పండి. 18/10. సంవత్సరం చెప్పండి. 18/10/1979 సార్. ఓకే. సమయం అండి? సమయం 11 గంటల నుంచి 11:30 మధ్యలో సార్, ఉదయం. ఎక్కడ పుట్టారండి? ఏ ప్రాంతంలో పుట్టారు? తెనాలి సార్. ఓకే. తెనాలి సార్. స్వామి, మీది ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం మొదటి పాదమైంది. మీరు సింహరాశి జాతకులై ఉన్నారు. మీకు ప్రస్తుతం నడిచేటటువంటి పరిస్థితి ప్రకారం చంద్రుడు ఇబ్బందికరంగా ఉన్నాడు. మానసికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ వాతావరణంలో చికాకులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ కుటుంబ వాతావరణం చికాకుల మూలకంగా వృత్తి, ఉద్యోగం విషయంలో సమస్యలు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ చంద్రుడు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాడు మీ జాతకంలో. చంద్రుడి యొక్క ప్రభావం మీకు దూరం అవ్వాలి అంటే గనక సోమవారం నాడు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో చంద్రహోర అని వస్తుంది. ఆ చంద్రహోర సమయంలో శివాలయంలో దీపారాధన చేయడం, ఆ గంటసేపు కూడా చంద్రుడికి అభిషేకాది కార్యక్రమాలు, లేదంటే ఓం చంద్రగ్రహాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయడం మూలకంగా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. మీరు ముత్యం ధరించండి, కెంపు ధరించండి. మీ యొక్క వృత్తి, ఉద్యోగం విషయంలోనూ మానసికపరమైనటువంటి విషయాల్లోనూ చాలా విశేషంగా మంచి ఫలితాలని అవి రాబడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. కుజదోషానికి సైంటిఫిక్ రీజన్ ఏముందంటారండి? తప్పనిసరిగా అది కుజదోష జాతకులని దాదాపుగా ఒక 500 చార్ట్స్ దాకా మనం పరిశీలించడం జరిగింది. మనకి ఇదే పని, రీసెర్చ్. అసలు జ్యోతిష్యం అనేటటువంటిది ఏ విధంగా మానవుడికి ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం మనం. అందులో భాగంగానే ఒక 500 జాతకాలు, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళ జాతకాలని, మగవాళ్ళవి 250, ఆడవాళ్ళవి 250 జాతకాలు తీసుకొని వాళ్ళవి పరిశీలించడం జరిగిందనమాట. ఆ పరిశీలించిన మీదట మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే సైంటిఫిక్గా సెక్సువల్ ఎఫెక్ట్స్ డిస్టర్బెన్స్. భార్యాభర్తల మధ్య ఎక్కడ ఎన్ని విధాలైన సమస్యలున్నా సర్దుకుపోతారు, కానీ ఆ యొక్క బెడ్రూమ్లో సఖ్యత అనేటటువంటిది లేకపోతే
రోజంతా చిర్రెత్తుగానే ఉంటారు. వారిద్దరి మధ్య సఖ్యత అనేటటువంటిది సక్రమంగా ఉండదన్నమాట. ఆ సెక్సువల్ ఎఫెక్ట్స్ మీద బాగా ప్రభావం చూపిస్తుంది ఈ కుజదోషం అనేటటువంటిది. పైగా సంతాన జీవితం మీద బాగా ప్రభావం చూపిస్తుంది. సంతానం కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, కుజదోషం లేనటువంటి వాళ్ళని గనక వివాహం చేసుకున్నట్లయితే వారికి సంతానం సక్రమంగా కలగకపోవడం, లేదంటే వారి యొక్క సంతానం విషయంలో మగ సంతానం లేక ఆడ సంతానంతో జీవనం సాగించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే వంశాభివృద్ధి ఉండదు. ఈ కుజదోష ప్రభావం మానవుడి మీద ఎక్కువగా సెక్సువల్ ఎఫెక్ట్స్ మీద, సంతానం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మీద కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ సంతానం కలిగారు అంటే వీరిద్దరూ ఎక్కువగా ఇప్పుడు విడిపోయేటటువంటి జంటల్లో కూడా కోర్టు ద్వారా విడాకులు తీసుకునేటటువంటి వాళ్ళు కానివ్వండి, ఏదైనా 100లో 99 మంది కుజదోష జాతకులై ఉన్నారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటాను. వారు ఏదో ఒక సమస్యతో వస్తారు. వారి యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ డిస్టర్బెన్స్గా ఉందనో, లేకపోతే ఏదో రకమైన చికాకు ఉందనో చూస్తూ ఉంటే వాళ్ళ ఒక జాతకంలో కుజదోషం ఉంటుంది, ఒకరి జాతకంలో కుజదోషం ఉండదు. ఈ కుజదోషం లేని ప్రభావం చేత ఏమవుతుంది అంటే షార్ట్ టెంపర్. కుజదోషం ఉన్నటువంటి ఆడవారికి షార్ట్ టెంపర్ ఉంటుంది. ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా చికాకైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతారు. మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు. ఆపోజిట్ పర్సన్ డిస్టర్బ్ చేస్తారు. అదే కుజదోషం ఉన్న మగవారిని కనుక వివాహం చేసుకుంటే కుజదోషం ఉన్న ఆడవాళ్ళు వీడు సైలెంట్గా ఉంటాడు. అంటే అక్కడ మ్యాచ్ అవుతుంది వీరి యొక్క షార్ట్ టెంపర్కి, వారు చేసేటటువంటి దీని క్రియా విధానాలకి తద్వ్యతిరేకంగా సైలెంట్గా ఆయన ఉందిలే నా భార్యే కదా అనేటటువంటి సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం కుజదోషం ఉన్నటువంటి మగవాళ్ళలో ఉంటుంది. కుజదోషం లేనటువంటి మగవాడిని చేసుకోవడం మూలకంగా ఈ షార్ట్ టెంపర్, ఇద్దరిది షార్ట్ టెంపర్ ఉంటుంది కదా, ఇద్దరికి షార్ట్ టెంపర్ ఉండేటప్పటికి ఏమవుతుంది, నువ్వా నైనా అనేటటువంటి భేదాభిప్రాయం, నీ మాట నేను వినేది ఏంటనేటువంటి ఒక మనస్సంకల్ప స్థితి, ఈ పరిస్థితిని ఎదుర్కోవడం మూలకంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా విడిపోవడం, సెక్సువల్ పరంగా డిస్టర్బెన్స్గా ఉండడం అనేది జరుగుతుంది. కుజదోషం మూలకంగా ప్రధానంగా వచ్చేటువంటి కారణం ఏంటంటే షార్ట్ టెంపర్ ఒకటి, ఫాస్ట్ డెసిషన్స్, తొందరగా డెసిషన్స్ తీసుకుంటారు. షార్ట్ టెంపర్, ఫాస్ట్ డెసిషన్స్, నువ్వెంత నేనంత అనేటువంటి పరిస్థితి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఆలోచించరు. ఆలోచన విధానం అనేటువంటిది వాళ్ళకి చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రకమైన పరిస్థితి కుజదోషం ఉన్న వాళ్ళకి ఉంటుంది. అదేం పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం కాదు. కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషం ఉన్న వాళ్ళని వివాహం చేస్తే అది చాలా మంచి రెమెడీ. మనం ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా అది పోదు. కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషం ఉన్న వాళ్ళని వివాహం చేయడమే చాలా మంచి రెమెడీ. ఒక రత్నధారణ చేయండి, లేదా దేవాలయానికి వెళ్ళండి, లేదా ఇంకోటి చేయండి. కానీ సంపూర్ణమైనటువంటి ఫలితం మనకు కావాలి అంటే గనక కుజదోషం ఉన్న వాళ్ళతో వివాహం చేయడం మూలకంగానే ఆ ఫలితం అనేది రావడం జరుగుతుంది. తదుపరి కుజదోషానికి ఒక మంచి రెమెడీ కూడా ఉంది. ఉజ్జయినిలో మహాకాళి అమ్మవారి దేవస్థానానికి దగ్గరలో కుజుడికి సంబంధించినటువంటి క్షేత్రం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి బంధన పూజ అంటారు. అది ₹1,500 అని తీసుకుంటారు వాళ్ళు. కానీ ఆ బంధన పూజ చేసిన వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను నేను. ఆ బంధన పూజ చేసినప్పుడు వాళ్ళకి 3 సంవత్సరాల పాటు వాళ్ళ మీద ఆ కుజ ప్రభావం లేకుండా వైవాహిక జీవితంలో కానివ్వండి, వివాహం విషయంలో కానివ్వండి, ఏదైనా సరే ఫాస్ట్గా వివాహం అవ్వడం, వివాహ జీవితంలో చికాకులు తగ్గడం, ఇవన్నీ మంచిగా జరగడం అనేది జరిగింది. కాబట్టి అదొకటి మంచి రెమెడీ. మనకి ఉజ్జయిని వెళ్ళి వాళ్ళు ఈ కుజదోష నివారణకి బంధన పూజ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఈ కుజదోషం పెద్ద ప్రమాదకరం కాదు. దాని గురించి పెద్దగా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత, అవసరం కూడా లేదు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాని మూలకంగా మంచి ఫలితాన్ని మనం రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బంధన పూజ గురించి కొంచెం దోషం ఉన్న వారికి సంబంధించి కూడా చాలా చక్కగా చెప్పారు స్వామి. అలాగే దయానంద్ గారు సంగారెడ్డి నుంచి తప్పనిసరిగా. నమస్తే అండి దయానంద్ గారు. హలో దయానంద్ గారు, మీ పుట్టిన తారీఖు సంవత్సరం చెప్తారండి? 6/6/1983. 6/6/1983. ఏ సమయంలో పుట్టారండి? 2:10 ఎక్కడండి? 10 నిమిషాలు సార్. 2:10. ఏ సమయం అంటే ఉదయమా లేకపోతే మధ్యాహ్నమా లేకపోతే ఎట్లండి? మధ్యాహ్నం. ఓకే స్వామి, మీది కన్యాలగ్న జాతకులై ఉన్నారు. మీరు ఈ కన్యాలగ్న జాతకులై ఉన్నారు. ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించి ఉన్నారు. కన్యాలగ్న జాతకులు ఉత్తరాభద్ర 4వ పాదంలో జన్మించడం మూలకంగా మీరు చేసేటటువంటి వృత్తి విషయంలో చికాకులు ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు ఏ పని సక్రమంగా సాగకపోవడం, మీకు సంబంధించినది ఏదైనా సరే మంచి పని ఏదైనా ఉంటే అది లేట్ పడుతూ ఉండడం, చికాకుగా ఉండడం, ఏ పని తలపెట్టినా కూడా దాన్ని 10 సార్లు చేయవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్తరాభద్ర నక్షత్రులకి అధిపతి శని కావడం చేత
మీకు శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మీరు చేసేటటువంటి పనిలో త్వరగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఆ 10 సార్లు జరిగేటటువంటి విధానం కానివ్వండి, అవన్నీ మారతాయి. చికాకులు తగ్గుతాయి. మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా మీకు తగ్గుతాయి అని చెప్పేసి తెలియవస్తోంది. కాబట్టి శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. శనివారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య వచ్చేటటువంటి శనిహోరలో మీరు శనీశ్వరుడికి నలుపు గుడ్డవత్తితోటి దీపారాధన చేయండి 11 వారాల పాటు. తీపి వస్తువులు తినకండి. శనివారం రోజున మీకు మంచి ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది. నాకు ఫోన్ చేసి చెప్తారు తప్పనిసరిగా మీరు, నాకు మంచి ఫలితం వచ్చింది స్వామి అని. చాలా ధన్యవాదాలు మురళీకృష్ణ శివాచార్య గారు. సంతోషం. మా ప్రేక్షకుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు, అలాగే కుజదోషం ఉన్నవారు ఎటువంటి నివృత్తి మార్గాలు ఉన్నాయి వారికి సంబంధించి ఉజ్జయినికి వెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా నివృత్తి గురించి చెప్పారండి. చాలా ధన్యవాదాలు. మా ప్రేక్షకుల సమస్యలు విన్నందుకు, అలాగే వాటికి పరిష్కార మార్గాలు కూడా తెలిపినందుకు ధన్యవాదాలు. ఇది వాల్టి శుభమస్తు స్టూడియో. రైతన్నకి కావాలి బావిస్టిన్, నాకు బావిస్టిన్ ఇవ్వండి. బావిస్టిన్ తో పైరులు ఆరోగ్యంగా పెరుగునులే. దీనికే మా సలాములు. డాడీ చూడు అవసరం మరి. అప్పుడు అవసరమే, ఇప్పుడు అవసరమే, ఇక ముందు అవసరమే. బావిస్టిన్. నీ పేరు నా ముద్దు పేరు, నా పేరు నీ ముద్దు పేరు, ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా. ఎన్నాళ్ళి రాక్షస నీతి కాలం ఇట్ట కూర్చోవాలి. గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. క్రిస్టల్ వారి మిస్సైల్ ఒక ప్రభావవంతమైన కీటకనాశిని. మిస్సైలే అడగండి, మిస్సైలే వాడండి. అసలైన మిసైల్ కి గుర్తింపు 2 ఖడ్గాల గుర్తు. నేను కావ్య. మీ పేరేంటి? రెజినా మోత్వాని. పేరు బాగా పెద్దదిగా ఉందే. రెజినాలో రే, మోత్వానిలో మో. రెమో. మంగళవారం చెప్తావే. ఒకలా అందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే. కలుస్తాను కానీ ఉండను. అత్తమ్మ ఇప్పుడిక నేను ఇక్కడే ఉంటాను. ఇంటిని గృహంగా మారుస్తుంది షాలిమార్ పెయింట్స్. కలర్ మీవి, రంగులు మావి. యాక్చువల్గా నీతో వద్దామనుకున్నా బైక్. ఇది క్రైమ్. బుక్ అయితే లైఫే నాశనం అవుతుంది. ఏమైనా సరే నేనెంతకైనా తెగిస్తాను. గుడ్ మార్నింగ్. ప్రాంతీయ వార్తలకి స్వాగతం. నేను హిమబిందు. ముందుగా హెడ్లైన్స్. రైలు ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు. 133కు చేరిన మృతుల సంఖ్య. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర జనం క్యూ. 13వ రోజు తీరని కరెన్సీ కష్టాలు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నేడు కోర్టు తీర్పు. నిందితులకు విధించబోయే శిక్షపైనే ఆసక్తి. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత. గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు. కృష్ణా తీరంలో కార్తీక మాస పుణ్య స్నానాలు. ఉత్తరప్రదేశ్లో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్య 133కు చేరింది. ఇంకొన్ని వందల మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. వారిని కాపాడడానికి అన్ని రకాల చర్యలు చేపట్టామని వైద్యాధికారులు తెలిపారు. రైలు ప్రమాదానికి రైలు పట్టాల్లో పగుళ్లే కారణమని రైల్వే వర్గాలు భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సరైన రైల్వే ట్రాక్ నిర్వహణ లేకపోవడం, పట్టాల చుట్టూ
చుట్టూ అడుగున కంకరపై ఉదాసీనంగా వ్యవహరించడంతో పట్టాల్లో పగుళ్లు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. మరోవైపు శతాబ్ది రైళ్లకు వాడుతున్న అధునాతన లింకీ హాఫ్మన్ బుష్ సిస్టమ్ కోచ్లు ఈ రైలుకి కూడా ఉంటే మృతుల సంఖ్య బాగా తక్కువగా ఉండేదని విశ్లేషిస్తున్నారు. ఇక బాధితులను ఇళ్లకు చేర్చడానికి రైల్వే శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసి బాధితులను అక్కడి నుంచి తరలించింది. ఏ నోట విన్నా అవే మాటలు. ఎవరిని